నమస్కారం నాగార్జున గారు. నమస్తే అండి గారు. నమస్కారం కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఏపీ లిక్కర్ స్కాము అంతకు మించిందని చెప్పేసి మీరు చిన్న వదిలేరా? అంతేనా? వదలటం అంటే మొన్న మీరు చేసిన ప్రసాద్ గారు అయితే ప్రసాద్ గారు ఇక్కడ నిజంగా లిక్కర్ స్కామ్ జరగలేదంటారా? ఎలా జరుగుతుందో చెప్తే జరిగిందిలే చెప్పాలి. అది నేను చెప్పాను. రైట్, ఓకే. ఫస్ట్ ప్రసాద్ గారిది ఆయన చెప్పున్నారు, నేను విన్నాను. ఆయన ఏమంటున్నారంటే స్టాక్ అనేది ఒక దగ్గర నుంచి తీసుకుంటున్నారు, దానికి కట్టాల్సిన ట్యాక్స్లన్నీ కట్టేస్తున్నారు. స్టాక్ ఇచ్చినాడు, నాకు డబ్బులు రాలేదు అంటే ఇక్కడ కలెక్ట్ చేసి అతనికి ఇవ్వకపోతే కదా స్కామ్ జరిగింది అనేది ప్రసాద్ గారు. అక్కడ కలెక్ట్ చేసి ఇచ్చే ప్రాసెస్ కూడా కాదు సార్ నాగార్జున గారు. బ్రవరేజ్ కార్పొరేషన్స్ దగ్గర నుంచి స్పిరిట్ కొనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు దాకా బ్రవరేజ్ కార్పొరేషన్ మాకు స్పిరిట్ కొనడానికి డబ్బులు ఇవ్వకుండా స్పిరిట్ ఎత్తుకెళ్ళిపోయారు మా దగ్గర కంప్లైంట్ ఏమంటే మనం చర్చించవచ్చు. అక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం తెలివితేటలు చూపించిందండి. ఎవరైతే లిక్కర్ సప్లయర్స్ తయారు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నయానా భయానా భయపెట్టి వీళ్ళ బ్రాండ్లు వీళ్ళకి కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇక్కడ జరిగింది ఎక్కడంటే అంజీ గారు, నేను క్లియర్గా చెప్తున్నాను, ప్రేక్షకులు కూడా తెలియాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ధరలు విపరీతంగా పెంచుకుంటూ వెళ్ళి మేము ఆ ఉపయోగాన్ని వినియోగాన్ని తగ్గిస్తామన్నారు. అది జరిగిందండి. అది ఎక్కడ జరిగిందో చెప్తాను మీకు. ఎక్కడ జరిగిందంటే అంజీ గారు, 100 కేసులు వచ్చినాయండి అఫిషియల్గా, వాటికి కావాల్సిన పన్నులు గిన్నెలన్నీ కట్టేసి. దాంతోపాటుగా ఇంకొక 100 కేసులు తయారైన దగ్గర నుంచి నేరుగా ఇక్కడికి వచ్చేసింది, ఎవరి దగ్గరికి వెళ్లకుండా. అనఫిషియల్ సెకండ్స్ అంటారు. దానికి కూడా నేను రీజన్ చెప్తాను. ఇంపాసిబుల్ చెప్పండి, నన్ను చెప్పనివ్వండి పూర్తిగా. ఇది వచ్చిన తర్వాత మొత్తం ట్రాన్సాక్షన్ అంతా దేంట్లో జరిగిందండి? క్యాష్లో జరిగింది. 100 కేసులకి లెక్క ప్రకారంగా లెక్క కట్టేశారు. ఇందాక ఆయన అన్నట్టుగా మా దగ్గర డబ్బులు రాలేదు, మాకు కట్టలేదనే ప్రశ్న రాదు, ఎందుకంటే అది అఫిషియల్గా వచ్చింది కాబట్టి. ఈ అనఫిషియల్గా వచ్చిందండి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ ఎవడైతే ఉన్నాడో వాడికి వాడి లాభం ఇచ్చారు, మిగతాది తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకున్నారు. దీనికి ప్రాతిపదిక ఏదని నేను చెప్తున్నాను. మీరు అన్నట్టుగా కనుక ఇది చేస్తుంటే గవర్నమెంట్ ఆదాయం ఇబ్బడిగా పెరగాలిగా. మీరు 60 రూపాయల క్వార్టర్ని 200కి అమ్ముతున్నారు. ఎంత పెరగాలి గవర్నమెంట్కి? ఒక క్వార్టర్ మీద 140 రూపాయలు అంటే కొన్ని వేల కోట్లు పెరగాలి. ఎంత పెరిగింది చెప్పండి? ఇది జరిగిన మోసం. ఇప్పుడు చెప్పనా? సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ వెనకాల ఉన్నటువంటిది ఏంటంటే మిగతాది పన్ను కట్టడం, బ్రెవరేజ్ కార్పొరేషను లేకపోతే చేసిన వాళ్ళు, వీళ్ళకి ఇదేం సంబంధం ఉండదు. సెకండ్స్లో వచ్చిందంతా మ్యానుఫ్యాక్చరరు వాడి లాభం, మిగతాది గవర్నమెంట్. క్యాష్ ట్రాన్సాక్షన్ ఇట్స్ వెరీ క్లియర్. ఇట్స్ వెరీ ప్రసాద్ గారు. లేదు, నేను ఏకీభవించాను దాంతో. జరగని పని. ఎందుకు చెప్తానంటే అభిప్రాయం మీకు అభిప్రాయం కాదు, మీకు వాస్తవం చెప్తాను సార్. ఇది సార్ చెప్పింది ఒక హైపోథెటికల్. ఇప్పుడు మన హైదరాబాద్లో కనుక జరుగుతుంది అనుకోండి సార్ చెప్పింది అంతా 100% సార్ అని నేను చెప్తా. కానీ అక్కడ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు పాయింట్ 1. రెండో పాయింట్ మీకు చెప్తా. బ్రెవరేజ్ కార్పొరేషన్స్కి ఏవైతే ఉన్నాయో ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళే డబ్బులు మీరు అన్నట్టు లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్లో వెళ్ళవు. అది అఫీషియల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది, ఆన్లైన్ అవ్వచ్చు లేదా డీడీ రూపంలో కానీ జరుగుతుంది. రైట్, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను కదా. ఇక్కడ మీకు స్పిరిట్ తయారు చేసి వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో బ్రెవరేజ్ కార్పొరేషన్స్ ఏవైతే కొత్తవి ఏవీ లేవు, పాయింట్ 1. రెండోది అన్నీ పాతవి, చంద్రబాబు గారి టైంలో ఉన్నవే కంటిన్యూ అయ్యాయి. ఇక్కడ అప్రహెన్షన్ ఏంటంటే మిగిలిన బ్రాండ్లు, ఉదాహరణకి మ్యాన్షన్ హౌస్ ఒకటే దొరుకుతుంది ఇక్కడ. మన ఏంటి సార్ లెక్క, ఈ బ్లాక్ డాగ్ కానీ లేదంటే 100 పేపర్స్ ఏవో బ్రాండ్లు ఉంటాయి కదా, అవన్నీ అక్కడ దొరకట్లేదు. ఫస్ట్ పాయింట్. ఇవి దొరికినప్పుడు ఏముంటాయంటే వీటికి కమిషన్ బేసిస్ మీద ఇస్తారు. ఇవి లేవు అక్కడ, ఫస్ట్ పాయింట్. ఈయన సార్ అన్నట్టు అన్ని ప్రభుత్వానికి సంబంధించిన లెక్కర్ బ్రాండ్సే అనుకుందాం, దాని పేర్లు ఏమైనా ఇవి ఏం చేస్తారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని బ్రాండ్ నేమ్లు రిజిస్టర్ చేసుకుని ఉంటారు. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పరంగా ఈ టైటిల్స్తో. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ టైటిల్స్ని యాక్సెప్ట్ చేసుకోవాలి, ముందుకెళ్లాల్సి వస్తుంది ఈ సంవత్సరం పాటు. ఎందుకంటే ఆ టైటిల్స్ రిజిస్టర్ కాబట్టి దానికి లెజెండ్లో అయితే ఏవో పేర్లు పెట్టారు అవి. ఇక్కడ మీరు లిక్కర్ షాప్లు ఏదైనా తీసుకుందాం సార్ ఆంధ్రప్రదేశ్లో, ఫస్ట్ టైమింగ్స్ చూడండి వాళ్ళవి. రెండోది పాయింట్ ఆఫ్ సేల్స్. ఎందుకు నేను ఇంత డిఫర్ అవుతున్నానంటే పాయింట్ ఆఫ్ సేల్స్ అని ఉన్నాయి. అంటే ఈ వారం లేదంటే ఈ రోజుకి ఎంత అమ్మింది, ఈరోజు సేల్స్ అది పొద్దున్న 11 గంటల లోపల అమ్మేశాడు అనుకోండి సార్, షాప్ కట్టేసి వెళ్ళిపోయాడు. 11 గంటలకు షాప్ కట్టేసి వెళ్ళిపోయాడు పొద్దున్న, సేల్స్ అయిపోయాయి. ఇది ఎందుకు? ప్రభుత్వ పర్యవేక్షణలో ప్రభుత్వ రంగం నడిపిస్తున్న దుకాణాలు. ఇందులో ఇక్కడ ఓన్లీ అప్రహెన్షన్ ఏంటంటే లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ తీసుకునేవారు కౌంటర్లు. ఇక్కడ నేను నిన్న ఆర్గ్యుమెంట్గా నేను మళ్ళీ జస్టిఫై చేస్తాను. ఉదాహరణకి బ్రెవరేజ్ కార్పొరేషన్స్కి సార్ కూడా ఏకీభవించారు నాతో, వాళ్ళకి ఏం అప్పు లేదన్నది. రెండోది అక్కడ పాయింట్ ఆఫ్ సేల్స్ నుంచి స్టాక్ తీసుకొచ్చి ఇచ్చిన దగ్గర ఈ ప్రాఫిట్ మాడ్యూల్ ఫిక్స్ చేస్తుంది ఎవరు? గవర్నమెంట్. ఒప్పుకుంటారా దానికి?
ఇప్పుడు 100 రూపాయలు సామాన్ కొని 120కో 150కో 180కో ఇప్పుడు లేదా 200 రూపాయలకి ఎక్స్ట్రా రేటుకి అమ్ముతున్నారు. ఈ ఎక్స్ట్రా ఆదాయం ఎక్స్చెక్కర్కి వస్తుంది, అది క్యాష్ రూపంలో వస్తుంది. ఈ ఎక్స్చెక్కర్కి వచ్చి క్యాష్లో డీవియేషన్స్కి నేను మొన్నే కూడా కన్ఫైన్ అయ్యి చెప్పాను. ఏంటి, దీనికన్నా ముందు బ్రవరేజ్ కార్పొరేషన్ నుంచి అప్పు తీసుకున్నాం. ఎందుకు, మీ ఉదాహరణకి మీకు ఇంటికి అప్పు తీసుకున్నారు అనుకోండి, మీ శాలరీ ఎంత ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసేస్తాడు కదా, 50 నెలల శాలరీ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇంటి అప్పు ఇస్తాడు. అలా వీడు టెన్యూర్ 8 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు తీసుకున్నాడు. అది కూడా 4,000 ఒకసారి గత ప్రభుత్వం అప్పు తీసుకుంది, 8,000 కోట్లు అవుట్ ఆఫ్ 20,000. ఈ 4,000 కోట్లు టెన్యూర్ తీర్చడానికి ఉన్న వెసులుబాటు అంటే ఆదాయం ఫిక్స్డ్ కదా ఇక్కడ, జస్ట్ లైక్ శాలరీ. మీకు అర్థమవుతుంది లాజిక్. ఈ ఆదాయం ఫిక్స్డ్ కానప్పుడు వాడు చచ్చిన లోన్ ఇవ్వడు బ్రవరేజ్ కార్పొరేషన్. ఎవరు బ్రవరేజ్ కార్పొరేషన్ లోన్ ఇచ్చినోడు, స్టేట్ బ్యాంక్ అవ్వచ్చు, లేదా ఆర్బీఐ వచ్చుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అవ్వచ్చు, అది ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులే. సో ఇక్కడ అవుట్ ఆఫ్ ద బాక్స్ జరిగే డిస్కషన్స్, బొంబాయి లిక్కర్ స్కీమ్, ఢిల్లీ లిక్కర్ స్కీమ్తో ముడిపెట్టి మాట్లాడడానికి ఏంటంటే, గతంలో మనకి లిక్కర్ షాప్లు ఎలా ఉండేవి, హైదరాబాద్లో ఇప్పుడు టానిక్ అటువంటివి ఎలా ఉన్నాయి, అలాంటివి ఒక ప్రపోజల్ ఢిల్లీ గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేసింది. దానికి అప్రూవల్ రాలేదు, కానీ బిఫోర్ దట్ చేతులు మారే 100 కోట్లు అన్నది అపవాదం. దానికి దీనికి అసలు సంబంధం లేదు. అదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ ఇది పెద్దది అన్నది చంద్రబాబు నాయుడు గారు దగ్గర 3,000 కోట్లు పైచిలక డీవియేషన్ అయిందని మాట్లాడేసరికల్లా పవన్ కళ్యాణ్ గారు 3,000 ఏంటంటే ఇంకా 30,000 కోట్లు ఎంత జరిగిందని ఆయన ఇంకో బీజేపీ ఆయన ఇంకోలా మాట్లాడినట్టుగా ఉంది. కానీ వాస్తవం అది కాదు. మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, అఫీషియల్ ట్రాన్సాక్షన్ ఇందులో లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ జరిగింది మాత్రమే, అప్రహెన్షన్స్ ఉన్నాయి. ఎందుకు ఇలా జరిగింది? ప్రసాద్ గారు చెప్పిన దాంతో ప్రతి దాంతో నేను ఏకీభవిస్తున్నాను. ఏది అఫీషియల్ గా జరిగినటువంటి ట్రాన్సాక్షన్ అంతా సార్ చెప్పినట్టే జరుగుతుంది. వీళ్ళు మీకు ఒకవేళ క్యాష్ రూపంలో తీసుకున్నా దాన్ని బ్యాంక్ లో డిపాజిట్ చేసి వైట్ రూపంలోనే పే చేస్తారు. ఇదంతా కూడా క్లియర్ చేయరు. ఇది ఓన్లీ ఈ గవర్నమెంట్ కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రతినిధులతో క్యాష్ తీసుకెళ్ళి ఎక్స్చెక్కర్కి ఇచ్చేవారు. ఓకే, అది వైట్ రూపంలో వాళ్ళకి వెళ్తుంది. కానీ ఇప్పుడు మీకు మళ్ళీ నేను చెప్తాను, 2 రోజుల్లో మీకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంటుంది తెలుసా? ఎవ్రీ మంత్ లిక్విడ్ ఫార్మ్ ఆఫ్ క్యాష్ పెన్షన్స్ ఇచ్చారు కదా, దీన్ని ఇంటర్లింక్ చేసి చెప్తారు చూడండి. ప్రసాద్ గారు అనేది ఏంటంటే, మీరు చెప్పింది ఏదైతే ఉందో దానికి ఆధారాలు లేవు. ఇప్పుడు ఈ వాదనకు ఆధారం ఉంది అనేది ఎందుకు లేదు అంటున్నానంటే, వాళ్ళు గవర్నమెంట్ అక్కడ ఏదైతే తయారయ్యే దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు తన గుప్పెట్లోనే పెట్టుకున్నప్పుడు ఏంటంటే, తను చెప్పిందే లెక్క, తను ఎంత అమ్మిందంటే అదే కదా లెక్క. అదే గవర్నమెంట్ సెకండ్స్ లో అది గవర్నమెంట్ అదంతా జరగలేదనే కదా. ఇప్పుడు అదే మరి క్యాష్ ట్రాన్సాక్షన్ ఎందుకు జరిగింది మరి? అట్లా చూసుకుంటే క్యాష్ ట్రాన్సాక్షన్ అసలు ఎవరు సమాధానం అది అసలు ఎందుకు జరిగింది అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను సార్, ఇవాళ నాకు మీరు పేటిఎం చేయండి, గూగుల్ పే అంటే నేను చచ్చిన చేయండి, నా దగ్గర లేవు. ప్రసాద్ గారు మీరు అసలు తీసుకోండి. మీకు 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు అఫీషియల్ గా మీ సేవ మనం ఉంది కదా, మీరు యాక్చువల్ గా ప్రసాద్ గారు మీరు వాడట్లేదు అనేది మిగతా వాళ్ళతో కంపేర్ అందరిని ముడిపెడుతున్నారు. మీరు నేను వాడలేదు ఇప్పుడు 80 కోట్ల మందికి రేషన్ ఇచ్చి బతికిస్తున్నానని చెప్పిన నరేంద్ర మోడీలో అలాంటి బాధితులు నేను ఒకటి నవ్వచ్చు. నా దగ్గర ఏమైనా స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లా? సరే ప్రసాద్ గారు, చిన్న సబ్మిషన్ చెప్పండి. ఇప్పుడు మీ సేవా సెంటర్లో నిన్న దాకా నేను కరెంట్ బిల్లు కట్టడానికి డబ్బులు తీసుకెళ్ళిస్తే యాక్సెప్ట్ చేశారు, బిల్లు ఇచ్చారు. ఇవాళ ఎలా అండి, పాయింట్ ఆఫ్ సేల్స్లో మీ సేవలో క్యాష్ యాక్సెప్ట్ చేయట్లేదు. 2 విషయాలు చెప్తున్నారు. ఒకటేంటి, ఐదర్ యూ నీడ్ టు పే ఆర్ గూగుల్ పే ఆర్ ఫోన్పే, ఆర్ ఇది ఎప్పుడైతే ఫిక్స్ చేస్తుందో గవర్నమెంట్, అప్పుడు ఏమవుతుంది, మీ సేవకి వెళ్ళిన వాళ్ళందరూ ఏదో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, లేదంటే గూగుల్ పే ఇవన్నీ తీసుకుని మీరు వెళ్తారు. నేను గత నెలలో నా కరెంటు బిల్ నేను క్యాష్ రూపంలో కట్టకపోతే, మీ సేవ లాంటి సబ్సిడరీ సేవలు చేస్తున్న కొన్ని చిన్న షాప్లోనే తెలుసు కదా, వాళ్ళు సమ్ బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని మీరు ఇచ్చి క్యాష్ తీసుకుని వాళ్ళు ఆన్లైన్లో వాళ్ళు చేస్తున్నారు ట్రాన్సాక్షన్. మీరు ఇది ప్రసాద్ గారు ఇవాళ మీకు ప్రతి దగ్గర ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు, అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు డిజిటల్ పేమెంట్లు చేసేవాళ్ళు ఇది చేయండి, క్యాష్లో చేసేవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తామంటే దాని అర్థం ఉంది. మేము అసలు డిజిటల్ ఎలా చేయము, మీరు అందరూ క్యాష్లో కట్టండి అన్నప్పుడే ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి అంటున్నా? ఇప్పుడు మీకు ఆప్షన్స్ ఇచ్చున్నారు. చెప్పండి సార్, ఇప్పుడు గవర్నమెంట్ డిసైడ్ చేసిన రేట్ లెక్క ప్రతి బాటిల్ మీద ప్రింట్ అయి ఉంటుంది, కాబట్టి చెక్ చేయండి మీరు ఈ రేట్ అని. ఎవడైనా ఈ రేట్ కన్నా ఎక్కువ షాప్ లో తీసుకుంటారని చెప్పండి, బికాస్ అక్కడ సెంట్రల్ ఎక్సైజ్ సంబంధించిన అధికారుల పర్యవేక్షణ జరుగుతుంది. తీసుకోరు, మరి తీసుకున్నారని ఎవరన్నారు? ఎక్కడ కాంట్రాక్షన్ ఇది ఏమండి? ఇప్పుడు మనకి డిజిటలైజేషన్ జరుగుతుంది. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ డిజిటలైజేషన్ దగ్గర సింపుల్ గా 10 వ్యవస్థల దగ్గర డిజిటలైజేషన్ జరిగి 11వ వ్యవస్థ జరగలేదు. అదే ఇవాళ మీరు ఈ గవర్నమెంట్ కంటిన్యూస్ గా క్యాష్ తీసుకొని చెప్పమని చూద్దాం. Did they can say that, then అప్పుడు మాట్లాడదాం. అంజి గారు,
సో అయితే first డిజిటలైజేషన్ తప్పనుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో జరిగినంత ఇంకెక్కడ జరగలే చూసుకోండి కావాలంటే. స్మగ్లింగ్ అంటే మనం దేన్ని అంటాం సార్? ట్యాక్స్ కట్టకుండా ఇండైరెక్ట్ గా తీసుకొచ్చి వినియోగంలో తీసుకొచ్చిన దాన్ని మనం స్మగ్లింగ్ అంటాం. మరి బ్రవరేజ్ కార్పొరేషన్ త్రూ ఇక్కడ ట్యాక్స్ రాలేదని ఏమన్నా మనకి అప్రహెన్షన్స్ ఉన్న బడ్జెట్ లో జరిగింది అదే కదా ఖచ్చితంగా. అంటే మీరు 100 కేసులు ఏమో అఫిషియల్ గా తీసుకొచ్చారు, 100 కేసులు అన్అఫిషియల్ గా ఎలా వస్తుంది అన్అఫిషియల్ గా 100 కేసులు. అదే కాబట్టి cash తీసుకున్నారు. పాయింట్ ఆఫ్ సేల్ లో నిన్న సేల్స్ కి ఈ రోజు సేల్స్ కి కంపేర్ చేసుకుని వాడు రాత్రి 8 గంటలకు షాప్ లోనే ఉన్నట్లే. ఈ లెక్క ఎవరండి చెప్పేది? నేనే చెప్తున్నా, ఎవరైనా అడగండి మీరు. మీరుగా సార్ బ్రవరేజ్ కార్పొరేషన్ అడగండి. గవర్నమెంట్ కి ఇంత అమ్మేమని చెప్పేది ఎవరు? అరే గవర్నమెంటే చెప్తుంది. షాప్ వాడు. మిగిలిన ప్రైవేట్ షాప్ ఎక్కడ ఉంది? నేను అంటుంది అదే. ప్రైవేట్ షాప్ లేదు కదా అక్కడ ఆంధ్రప్రదేశ్ లో. అదే, అదే. ఇక్కడ వరకు మీ గుప్పెట్లో పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా చేశారనే కదా అంటుంది. సార్ అలా కాదండి, పోలీస్ వ్యవస్థ అంతా గుప్పెట్లో పెట్టుకుని లా అండ్ ఆర్డర్ పర్యవేక్షిస్తుంది. దీనికి ప్రైవేట్ వ్యవస్థ అంటే సెక్యూరిటీ ఏజెన్సీలు రిప్లై చేస్తారు. సార్ ప్రసాద్ గారు మీ Sir, this is- ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ పోలీస్ దీన్ని కంపేర్ కానీ అంటే చేయడం ప్రభుత్వం నిర్వహించడం తప్పండి. ఎలా అండి? శాంతి భద్రతలు చూసేటువంటి పోలీస్ వ్యవస్థ నేను సారాయమటాన్ని మీరు కంపేర్ చేయడం అనేటువంటిది మీలాంటి అది కూడా చేసింది కదా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయకపోతే అరే కరెక్ట్ అండి, గవర్నమెంట్ హస్ డిడ్ దట్. సో కానీ ఇప్పుడు ఇవాళ న్యూ లిక్కర్ పాలసీ వచ్చేదాకా గవర్నమెంట్ అమ్ముతుంది. ఈ 3 నెలలు కూడా తప్పదు కదా, బాధ్యత- వాళ్ళు చేసిన దరిద్రాన్ని అనుభవించాలి కదా వెంటనే. అది దరిద్రం ఎలా అంటారండి? ఎలా మారుస్తారు మీరు? సార్ మీకు మళ్ళీ చెప్తున్నాను సార్, నేను ఆర్థిక శాస్త్రం చదువుకున్నాను. ప్రసాద్ గారు. లిక్కర్ ఒకటి, ఇప్పుడు పెట్రోలియం ప్రొడక్ట్స్ ఒకటి, నెక్స్ట్ ఆర్టీఏ వ్యవస్థ ఒకటి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ ఒకటి, నెక్స్ట్ మున్సిపల్ వ్యవస్థ. ఈ 5 నుంచే రాష్ట్ర ఖజానాకి ఆదాయం వస్తుంది సార్. దీంట్లో ఎవరు ముందు రాలేదా ప్రసాద్ గారు? వినండి, మీరు అందుకే వినాలి. ఎక్సైజ్ దాని నుంచి ఆదాయం రాలేదా? అదే సార్ లిక్కర్ ఎక్సైజ్ కిందే వస్తుంది కదా. నేను అదే చెప్తున్నది. నేను అనేది. వినండి సార్, రాలేదా? ఒక నిమిషం వినండి. ఈ 5 ఆదాయ వనరుల మీద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కానీ లేదా ఎనీ స్టేట్ గవర్నమెంట్కి కానీ రాష్ట్రంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలతో 33 కనిపించి వీటి మీద స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. ఎందుకంటే ఈ జిఎస్టీ పరిధిలో లేవు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు రాష్ట్రం నడవాలి కదా. ఈ నడవాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జిఎస్టీ మన బకాయిలు ఎప్పటికప్పుడు వస్తాడు. ఏం చెప్తున్నాడు? 41% అని. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లాస్ట్ బడ్జెట్లో ఇవాళ ఇంకా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఫిగర్ రివ్యూలో 60,000 కోట్లు ఇంకా జిఎస్టీ బకాయిలు మనకు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫంక్షనింగ్ 60,000 కోట్లు వచ్చేదాకా కొత్త కావాలో సీది వల్ల ఏ ప్రభుత్వం చూడదు కదా. ఇన్స్టెంట్ ఆప్షన్స్ ఏమన్నా వీళ్ళకి ఈ 5 మీద పడతారు. స్టేట్ రెవెన్యూ ఇది ఎంత అగ్రిగేట్న 350 నుంచి 370 కోట్లు రాష్ట్రానికి పర్ డే వస్తాయి. ఇవన్నీ వాస్తవాలే సార్. నేను అంటుంది వాస్తవాలు కాంట్రాడిక్ట్ ఎలా చేస్తారు మీరు? అంతకు ముందు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు ఆదాయం మన వచ్చేది పెట్రోల్ బంకులు కదా. ఉన్నాయి సార్. ఆదాయం రాలేదా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చినప్పుడు? ఎందుకు అది స్టాండర్డ్ ఆదాయం. గవర్నమెంట్ పని ఏంటి? దాంతో గవర్నమెంట్ అది చేయాల్సి విధానం అండి, ఒక్కొక్క ప్రభుత్వం ఒక విధానం. మీరు ఏం చేస్తారు దాన్ని? దాన్నే తప్పు పడుతున్నాం. అది తప్పు పడతారు. ఆ విధానాన్ని తప్పు అది తప్పు. అది మనకు హక్కు లేదు. తప్పు పడుతున్నాం. అది సార్ ప్రభుత్వం దాంట్లో జరిగిన లోపాలే నేను తప్పు లిక్కర్ని పడుతున్నాం. ఇవాళ నేను కన్ఫైన్ చేస్తాను అన్నాడు. దానికి ఆయన స్టెప్స్ తీసుకున్నాడు. అది ఏం గవర్నమెంట్ confine చేశాడు చెప్పండి. ఏమో తగ్గింది. ఎంతవరకు కన్ఫైన్ సార్ చేశాడు? పాయింట్ ఆఫ్ సేల్స్ లో మీరు గమనించండి, అది లిక్కర్ కన్సంప్షన్ మాసివ్ గా తగ్గింది. అంజీ గారు, అదే. ఇది పాయింట్ ఆఫ్ సేల్ కూడా వస్తున్నాను. రైట్ సపోజ్ ఇప్పుడు ఒక లిక్కర్ షాప్ లో ఇప్పుడు దీనికి ఆన్సర్ కూడా ఇక్కడే వస్తుంది. 500 బాటిల్స్ వచ్చినాయండి. 250 బాటిల్స్ అఫిషియల్ గా వచ్చినాయి. 250 ఇందాక అనఫిషియల్ గా వచ్చింది. మీరు అఫిషియల్ గా తాగుబోతులను ఎంతమందిని చూపిస్తున్నారు? 250 మంది తాగారని. తాగింది 500 మంది అక్కడ. అంటే తగ్గిపోయారంటారా ప్రసాద్ గారు? ఎలాగండి? ఇప్పుడు తగ్గిపోయారంటే తగ్గిపోయారా? తాగుబోతులు తగ్గిపోయారు. తగ్గిపోయిన కింద లెక్క మీరు చెప్పిన ఆయన చెప్పిన version అయితే ప్రకారం తగ్గిపోయింది. తాగుబోతులు తగ్గిపోయారు. తాగుబోతులను ఈ 2 నెలల్లో పెరిగి ఉంటారు అయితే మళ్ళీ. తాగుబోతుల కన్సంప్షన్ తగ్గింది. ఇప్పుడు నేను ఉదాహరణకి 1 బాటిల్ తాగివ్వండి, కాదు, గవర్నమెంట్ కోటకు వచ్చారు రేటు పరంగా. ఓకే ఓకే. అది కానీ మీరు ఇప్పుడు సేల్స్ గమనించండి. పెరిగాయి కదండి. ఎక్కడ పెరిగాయి? పెరగలేదా? తీయండి సార్ బ్రవరేజ్ కార్పొరేషన్ ఇప్పుడు స్టాటిస్టిక్స్ ఇప్పుడు తీయండి. ఈ 2 నెలలకు సంబంధించిన అసలు ఆ పాలసీని ఎక్కడి నుంచి రివైవ్ చేయాలో సార్ మీకు చంద్రబాబు నాయుడు ఈయన గారికి 250 అర్థం కేసులు అన్యాక్రాంతంగా వచ్చే విషయం మాట్లాడుతున్నారు నాగార్జున గారు. అది ఖచ్చితంగా నాట్ యాక్సెప్టబుల్. ఎందుకంటే ఇది ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుందండి. ఎవరికి అమ్మాలి అవి? అరే ప్రభుత్వ పర్యవేక్షణ అంటేనే కదండి ఇబ్బంది వస్తుంది. ఎందుకు ఇబ్బంది వస్తుంది మీకు? ప్రభుత్వం ఏ లెక్క చెప్తే ఆ లెక్కే కదా మనం నమ్మాల్సింది. సార్ మీరు రేపు పాలసీ డిజైన్ చేసిన తర్వాత మాట్లాడదాం చూడండి. ఇందులో ఈ పాయింట్ ఆఫ్ సేల్స్ ఖచ్చితంగా ఆ రోజు అరే మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నాను సార్ గురుగారు, ఇది చిటార కొమ్మను మిఠాయి పొట్లం చేతికి అందింది గవర్నమెంట్కి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు ఏమి చేసినా గవర్నమెంట్ నాకు తెలిసి మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్. గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలుసా? ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ షాప్లో నడుపుతూ ఇంకొంచెం ఇంక్రీజ్ చేస్తూ ఈ ఏవైతే ఉన్నాయో ఇందాక చెప్పిన బ్రాండ్లు అన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఇదేనండి ప్రసాద్ గారికి నాకు ఇక్కడే మీరే జడ్జి. ఖచ్చితంగా గవర్నమెంట్ నడపదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పుడు నడపదు, నడుపుతారు అప్పుడు అని ఏమవుతాయి? చెప్తున్నారు. రేపు చూద్దాం. దానికి ఇప్పుడు మీరు లెక్కర్ టెండర్లు వేస్తారు కదా వైన్ షాపులకి బార్లకి వాటికి. అవును, పాత పద్ధతి. పాత పద్ధతి అది ప్రైవేట్ మీకు వాళ్ళు నచ్చుతుంది. నడిపిస్తారు. అట్లుగా సార్ సార్ ఇక్కడ ప్రసాద్ గారు నచ్చేది ఎవరికి నచ్చేది కాదు. మీకు సింపుల్ గా చెప్పండి. ఇప్పుడు సార్ వినండి ఒక నిమిషం. మీరు ప్రశ్నలు కాదు లాజిక్ వినండి. ఇప్పుడు మిలిటరీ వాళ్ళు ఉంటారు, రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్. వాళ్ళకి మిలిటరీ క్యాంటీన్లో 5 బాటిల్ వాళ్ళకి సబ్సిడైజ్ రేట్లు ఇస్తారు. ఓకే. ఎందుకు? నెలంతా 5 బాటిల్లే తాగమని. అర్థమైందా? దాన్ని రివర్స్ చేసి చూడండి.
ఇక్కడ రేట్లు పెంచి అరే నువ్వు కొనుక్కోగలిగేది 5 బాటిల్ సామర్థ్యం కానీ నీకు చీప్గా దొరుకుతుంది కాబట్టి 20 బాటిల్ దొరుకుతున్నావు నెలకు కాబట్టి రివర్స్ చేసింది అనుకోండి గవర్నమెంట్, అది మీకు నచ్చట్లే. బట్ అదే మిలిటరీ సబ్సిడీ రేట్లో వాళ్ళకి ఇస్తున్నప్పుడు మీకు జస్టిఫైడ్ అది. దే ఆర్ లిమిటైజింగ్ ద కన్జంప్షన్. మీకు అర్థమవుతుందా? ఇది రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఇంట్లో కూర్చొని 20 బాటిల్ తాగలేడని సామర్థ్యం కాదు, దే ఆర్ కన్ఫైనింగ్. ఎందుకంటే లిమిటైజింగ్ మేనేజ్ అంటే మీరు అందుబాటులో లేకుండా ఇప్పుడు ఎంత వాస్ట్ ఉన్న దగ్గర ప్రభుత్వం ఎలా చేస్తుంది అంతా మీరు సప్లై చేసి దాన్ని లిమిటైజ్ చేస్తున్నాం అంటే అవుతుందా? వాడు ఏం చేస్తాడు, 60 రూపాయలది మీరు 200 రూపాయలు చేస్తే పెళ్ళ మెళ్ళో అవసరమైతే కొట్టిది ఉన్నది లాక్కోనో లేకపోతే అమ్మఒడో లాక్కొని పోయి తాగుతాడు. అయిపోతా ఉంటారా? ఇప్పుడు 24 లక్షల మంది పిల్లలు అమ్మఒడి తీసుకుని చదువుతున్న పిల్లల లెక్క ఉంది కదా. ఇప్పుడు మీరు ఉండండి, మీరు ఇంకోటి చెప్తున్నా, ఇక్కడ ఇప్పుడైతే ఈ లెక్కలకి ఈ సీసీ కెమెరాలతో కూడా ఇందాక టాపిక్ వచ్చింది కదా, ఇప్పుడు ఇదంతా కూడా రికార్డెడ్ అయ్యి ఉంటాయి కదా, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అంతా కూడా డేటా ఉండుంటది కదా. ఎందుకుండదు? ఇప్పుడు మీరు అన్నట్టు ఉంటుంది. మీరు అన్నట్టు 10 బాటిల్ అమ్మారు అనుకుందాం సాయంత్రం దాకా, మరి 100 బాటిల్ కెమెరా రికార్డులో తేలాయి అనుకోండి. ఇప్పుడు ఆ డేటా ఉంటే అదే ఉంటే అన్నా నేను, అందుకని ఖచ్చితంగా వచ్చి అదే సరే. ఇవాళ మీకు ద మూమెంట్ ఆఫ్ దిస్ థింగ్, మనకి ప్రతిరోజు వైన్ షాపులు తెరిచి చూడండి, ఒక స్టాక్ తీసుకొచ్చి వాడు నోట్ చేస్తుంటాడు, వాడు దీనికి ఇండెంట్ ఇస్తే కొంటాడు కదా. దానికే ఆయన చెప్తున్నారు సార్. నేను అదే చెప్తాను. ఒకటేమో ఇప్పుడు ఈ షాప్ దగ్గర ఇండెంట్ లేకుండా నాగార్జున చెప్తుంది కాదు అంజి గారు, ఇండెంట్ ఉందా లేదా మీరు నేను వెళ్ళి చెక్ చేసి ఆ షాప్ ఓడును ఆ తెచ్చిన లారీ వాడు చూసుకుంటాడు. షాప్ కాదు కదా ఇది, ఇది ప్రభుత్వం నడిపిస్తుంది. అదే ప్రభుత్వం షాపే. ప్రభుత్వ షాప్ లో ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమానికి బ్రెవరేజ్ కార్పొరేషన్ నుంచి కొని తీసుకొస్తుంది, స్పిరిట్ తో చేస్తుంది, దానికి ఇంకెక్కడ ఎక్సెస్ వేరే. మీరు ఇది కాకుండా సరే వీళ్ళు ప్రభుత్వం అని చెప్తూ కూడా అలా ఊర్లో కిరాణా కొట్లో కింద గొయ్యితే అక్కడి నుంచి అమ్ముతున్నారు, అలాంటి పట్టుకుని చెప్పండి. ఒకటి మేము అంటుంది మా బాధ కూడా అదే సార్, మీరు దాన్ని లీగలైజ్ చేసి ఇంత ఇది చేశారు అనేది కదా మా మొత్తుకుంటుంది. అది కరెక్ట్ చేయడం. నేను ఇందాక మిలిటరీ అందుకే కంపారిజన్. ఒకటి అంజి గారు, ఇప్పుడు నేరం రుజువయ్యే వరకు నేరం జరిగినట్టుగా మనం నిర్ధారించడానికి లేదు. కానీ నేరం కాదు సార్, ప్రభుత్వం నేరం చేసిందంటే అవకాశం ఉందా లేదు. ప్రభుత్వం ఏమన్నా బయట నుంచి దిగొచ్చారేం సార్? ప్రభుత్వం నేరం చేయదని ఎక్కడన్నా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ చేశారనే కదా ప్రజలు 11కు పడగొట్టింది. సార్ మీరు చంద్రబాబు గారు అన్యాయం చేశారని 23 ఖచ్చితంగా ఆ రోజున అది అనుకున్నారు కాబట్టి 23 అంటే అవినీతి చేశారు. ఆయన కంటే ఈయన ఎక్కువ చేశాడు కదా. అవినీతి కాదు సార్, 100 కారణాల్లో ఇదొక కారణం సార్, ఇదొక కారణం. అది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్. గవర్నమెంట్ తప్పు చేయదనద్దు మీరు అసలు. నాగార్జున గారు పాలసీస్ తప్పవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ప్రభుత్వం నిర్వర్తించిన కార్యక్రమం అన్న కింద అది రైట్ ఆర్ రాంగ్ అన్న దగ్గర వాళ్ళ ఆదాయ వనరులను జస్టిఫై చేసి ఇవాళ సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలకి సంక్షేమం అందలేదన్నది కనుక అట్రిబ్యూట్ అయితే మీరు అన్నవని కరెక్ట్. అంజి గారు, ఇంత డిస్కషన్ జరిగిన ప్రసాద్ గారు డిజిటల్ పేమెంట్స్ కూడా ఎందుకు ఎలౌ చేయలేదు చచ్చిన యాక్సెప్ట్ డిజిటలైజేషన్. ఎందుకంటే నిన్ను ఒక అభూత కల్పనలో నీ దగ్గర ఉన్న డబ్బుల్ని చేయటం కాదు సార్, ప్రజల అవసరం కదా. అది ఎందుకు అవసరం? దేనికంటే అవసరం? ఎలా అవసరం అంటే వాడికి స్మార్ట్ ఫోన్ కొనే కెపాసిటీ కావాలి వాడికి. సార్ ఈ రోజు మీరు స్మార్ట్ ఫోన్ చాలా చిన్న లాజిక్ సార్. స్మార్ట్ ఫోన్ లేని అదొకటి. సార్ సెల్ ఫోన్ అది వాడు అన్న రోజు అన్నం తింటాడు కనుక్కోండి సార్. చాలా ఇది సార్. మీరు భారతదేశం మాట్లాడితే మాట్లాడొచ్చు సార్. పవర్ కోసం ఉండదు ఫోను. అంజి గారు మీరు ఎక్సై రిక్షాలో పని చేస్తారు, మీ దగ్గర ఫోన్ లేదు ఏంటంటే అది ఇదేమైనా అర్థం ఉందా లాజిక్? సో మీరు డిజిటల్ పేమెంట్ వెతికి, ఎందుకంటే నా డబ్బులు ఉన్నాయో లేదో భ్రమంలో నేను బతకనండి. నా డబ్బులు నాకు కావాలి, నా చేతిలో ఉంటే నేను మాట్లాడతా. బ్యాంకులో ఉన్న డబ్బులు గ్యారంటీ లేదు. ఇలాంటి వ్యవస్థను క్రియేట్ చేసి 150 కోట్ల లక్షల కోట్ల అప్పు భారతదేశం నెత్తిమీ పెట్టి మీరే చెప్తారు 10 లక్షల కోట్ల అప్పులు 14 లక్షలు అయిపోయాయని మీరే మాట్లాడుతావు పక్కన. ఇప్పుడు డబ్బులు అండి అవన్నీ. మీరు మోడరేటర్ గా ఉన్నారు సార్. ఇప్పుడు సార్ ఆర్గ్యుమెంట్ ను కూడా నేను ఒప్పుకుంటున్నాను. సార్ లాంటి వాళ్ళకి సరే ఏదో దాని పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారంగా ఆయన వాడండి. అభిప్రాయం కాదు కానీ సార్, నాలాంటి వాడు వాడతాడు, నాలాంటి వాడు వెళ్ళి మందు కొనుక్కోవాలనుకుంటాడు. ఇప్పుడు నేనున్నాను, నా దగ్గర నా ఫోన్లో డబ్బులు ఉంటాయి కానీ నా జేబులో డబ్బులు ఉండవు. నేను వెళ్ళి మందు కొనుక్కోవాలనుకున్నాను. నువ్వు ఖచ్చితంగా వెళ్ళి డబ్బు తీసుకొస్తేనే ఇస్తాను అంటాం అనేటువంటిది ఏంటంటే, మీరు అది కూడా ఆప్షన్ కూడా పెడితే తప్పేంటి అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పలేదు. పక్కన నరేంద్ర మోడీ పెట్టిన ఏటీఎంలో పనులు డబ్బులు జాతీయ బ్యాంకుల్లో. నిజమే కదా, అది ఎందుకు పెట్టలేదు? మీకు ఇష్టంగా పక్కన ఏటీఎంలో డబ్బులు లేవు ఎందుకు అడగరు మీరు? పక్కన ఏటీఎంలో డబ్బులు ఎందుకు అడగరు? పక్కన ఏటీఎంలో డబ్బులు లేవు ఎందుకు అడగరు మీరు? ఏది ఇప్పుడు లెక్కర్ షాప్ పక్కన ఉన్న ఏటీఎంలో డబ్బులు లేవు అదేందుకు అడగరండి మీరు? ఇప్పుడు ప్రజెంట్ ఎవరు వాళ్ళు నాకు ఆప్షన్ ఇవ్వడానికి. నా దగ్గర డెబిట్ కార్డు ఉంది, నేను స్వైప్ చేస్తాను.
స్వైపింగ్ తప్పలేదు తప్పలేదు ప్రసాద్ గారు దానికి కాదు. మీరు అంటే ఏదైనా డిజిటల్ చేయండి సార్, నేను కాదట్లేదు. డిజిటల్ మళ్ళీ పేమెంట్ చెప్తున్నాను. డిజిటల్ పేమెంట్స్ సార్, అనేది ఎంటైర్ ఇప్పుడు ఇండియా ఇది సార్, ఫోన్ పే సమాధానం చెప్పరు సార్ దానికి. ఎందుకు చెప్పరండి సార్ మీరు డిజిటల్ పేమెంట్స్ సార్ మీకు ఫోన్ ఈ పే రోజున, ఉంది. ఈ రోజున ఒక్క నిమిషం. చెప్తాను. మీకు ఇప్పుడు ఈ రోజు. ఇప్పుడే సమాధానం చెప్పేసి ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది. ఫోన్ పేకి ఎంత ఛార్జ్ అవుతుంది తెలుసా మీకు? ₹2 ఛార్జ్ అవుతుంది. ఇది ప్రతి ట్రాన్సాక్షన్ కా ఎస్. ఓకే గూగుల్ పే కావద్దు అవుతుంది. అది వాడే వాళ్ళలో 90% మందికి తెలియదు. తెలియదు అది మీరు కానీ వాడతానే నేను ఉన్నారు. 100 మీరు ఆ మాట రూపాయలు చెప్పండి వాళ్ళకి. ఇప్పుడు ఉదాహరణకి నేను క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడానండి. సో అందుకని Point వాళ్ళు of sales cash లో- తీసుకున్నారా? ఉండండి. మీరు సార్ దబాయించకండి మీరు. లేదండి. నేను ఇవాళ డెబిట్ కార్డు వాడితే లేదా క్రెడిట్ కార్డు వాడాను వెళ్ళిపోతున్నారు. నేను ఎటు వెళ్ళలేదు సార్. మీరు అసలు దాన్ని ఎలా ఇది చేస్తారు? డిజిటలైజేషన్ అంటేనే బుద్ధి తక్కువతాను. ఎందుకంటే మీకు చెప్తున్నాను జాగ్రత్త వినండి. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ చేస్తే ఎక్సెస్ ఛార్జ్ మీ దగ్గర తీసుకుంటున్నారా లేదా? ఓకే ఓకే 3% 2% తీసుకుంటారా లేదా? చెప్పండి, సమాధానం చెప్పండి ప్రజలకి. అది వాళ్ళ ఇష్టం అండి, కట్టుకొని ఇస్తాడు. సార్ మీకు మళ్ళీ Digital చెప్తాను, payment లో మీరు ఇస్తాడు. క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ కనుక మీ వాడితే concern ఏంటి దాని మీద? సరే కన్సర్నే. ఇప్పుడు కామన్ మ్యాన్ కన్సర్న్ వాడు పెట్టుకుంటానంటున్నాడు. అదే ప్రసాద్ గారు, పేమెంట్ మరి అని ఇప్పుడు అడుగుతున్నాడు వాడు. మీరు వింటం లేదు. ఇప్పుడు 3% 2% మన దగ్గర ఎక్సెస్ ఛార్జ్ చేసింది 45 days లో వాడికి వెనక్కి వస్తున్నారు. మీరు ఇవాళ సామాన్లు కొన్న దగ్గర 45 రోజుల తర్వాత వెళ్ళి మీరు ఆ 2% డబ్బులు వెనక్కి తీసుకొచ్చిన ఉదంతం అవడానికి చెప్పానండి ఒకటి. ఇదే మీరు క్యాష్ ఇచ్చారనుకోండి, ఆ 2% లాస్ మీకు లేదు కదా. సో ఇప్పుడు ఓన్లీ క్యాష్ ఇప్పుడు- ట్రాన్సాక్షన్స్ నేను చెప్తాను కదా, మీరు క్యాష్ అంటున్నారు కదా, అంతేనా? ఈ క్యాష్ అంటున్నారు కదా, ఇప్పుడు ఎంటైర్ సిస్టమ్ ఈ క్యాష్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి, క్యాష్ ట్రాన్సాక్షన్స్ వల్లే ఆహా, భారతదేశం అనేది- నక్క అనేది- పుట్టిన నాలుగు ఆదివారాలు అనేది- ఉన్నదట, అనేది మనం నిజమా చూసిన కాదా? ప్రపంచం కాదు, ఒకటి కాదు. చూడలేదంటే ఇలాగే ఉంటది. కాదు సార్, అనేది ఇది నిజమా కాదా? భారతదేశంలో 78 సంవత్సరాల పోరాటంలో మనం ఇవాళ డిజిటలైజేషన్ కొత్తగా ఒడి అడుగులు వేస్తున్నాం. గతంతో తప్పు అంటే ఎలాగండి? తప్పులు జరిగాయి ఇప్పుడు కదా సార్. డిమానిటైజేషన్ అని చెప్పి తప్పులు నోట్లు జరిగాయి. ఎత్తేసారు ఒక పక్కన. ప్రసాద్ గారు, తప్పులు జరగలేదంటారా? చేసుకుంటాం తప్పులు అండి. జరగలేదు. రిఫార్మ్ అంటే డిజిటలైజేషన్ అనేది రిఫార్మ్ మీరు ఎందుకు తీసుకొచ్చిన చేసుకుంటాం? అడాప్టబిలిటీని ఇల్లిటరసీ ఎంత ఉందో దాని మీద పెట్టి తీసుకొచ్చి మీరు అందరూ లిటరసీ తెచ్చుకోండి అంటే ఎలాగవుతుంది? ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు కదా సార్. ఏం ఆప్షన్ ఖచ్చితంగా ఇచ్చారు? ఇదే అనట్లేదు. మీరు క్రెడిట్ మీరు కార్డ్ డబ్బు డెబిట్ కార్డ్ కావాలంటే- అండ్ గూగుల్ పేటిఎం దానికి ₹2 ఛార్జ్ చేస్తున్నారన్న దానికి మీరు ఆన్సర్ చెప్పండి అంటే మనం ఆయన ఇష్టం అండి అది. సోఫిస్టికేటెడ్ అయిపోవాలండి అంటే ఆడ ఇష్టం ఏంటండి? ఇప్పుడు మన దగ్గర PSA దోపిడీ వాళ్ళు జరుగుతుంది. మీరు ఇప్పుడు చెప్తారా పేటిఎం ది వాళ్ళకి? ప్రతి ట్రాన్సాక్షన్ ₹2 Yes, పోతుందండి. yes. ప్రతి ట్రాన్సాక్షన్ ఫోన్ పెట్టి ఫోన్ పేకి సంబంధించి ఎవ్రీ ట్రాన్సాక్షన్ చేసుకోండి. లేదు కన్ఫర్మా? లేదు లేదు లేదు. తీసుకోండి బ్యాంక్ ప్రతి స్టేట్మెంట్ transaction ఏదైనా. రెండు రూపాయలు వెళ్ళదు. ఓకే, ఇది ఒకటి మాత్రం ఆడియన్స్ కూడా అడుగుదాం, చేయండి. అడగండి. చెక్ చేద్దాం, చెక్ చేయండి. నో డౌట్. చెక్ ఎందుకంటే ఒక As లిమిట్ far as తర్వాత my knowledge నేను goes, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కి 2% కాదండి. బాతున్నారు లేదా? రోజుకి కాదు 50 కాదు, transactions అసలు చేస్తాను మీరు సార్, యాపే అవ్వబోతున్నా. వాడలేదు అన్నారు, యాపే వాడలేదు అన్నారు. మరి ఎక్కడ మీకు ఏ యాప్? ఇవే డిజిటల్ ట్రాన్సాక్షన్ అంటే పేమెంట్స్. దానికి నేను వాడక మా ఇంట్లో వాళ్ళు ఎవరు వాడకుండా ఉండరా? సో పేటిఎం నేను చార్ట్ అకౌంట్ అండి అప్పటి తెలుసుకోకుండా మాడతాను. ఆయన వాడకపోయినా దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి transaction జరుగుతుంది. ₹2 కట్ అవుతున్నాయా? దాని గురించి చెక్ చేసుకోండి సార్ మీ డబ్బులు Okay. ఒకసారి. Okay. ఇది రూపాయి రాకపో ఎందుకు మీకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డు నేను మాట్లాడుతుందని ఒప్పుకుంటారా ఒప్పుకోరా? క్రెడిట్ కార్డు వేరు సార్. మళ్ళీ డెబిట్ కార్డు ఏది డెబిట్ ట్రాన్సాక్షన్ లో ఉన్నా డెబిట్ కార్డు వాడితే చార్జ్ చేస్తున్నాడా లేదా? నామినల్ గా పెద్ద ట్రాన్సాక్షన్ బల్క్ ట్రాన్సాక్షన్ మీరు జీపేది బాబోయ్. ఫోన్ పేది అంజి గారు ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయండి. అలా ప్రతి దానికి ₹2 కట్ అవుతుందంటే నేను ఒప్పుకోను. అదేనా సార్ మీరు అన్నది అదేనా? అంటే మీకు ఆయన ఏమైనా- అది. మీరు సెలెక్టివ్ కస్టమర్ ఏంటి సార్? కాదు, ట్రాన్సాక్షన్ చేస్తే అవునా ప్రసాద్ charge గారు, చేస్తానండి. ఇప్పుడు అంజి గారు మీరు అన్నది ప్రతి చెక్ చేయండి ట్రాన్సాక్షన్ మీరు. ప్రతి చెక్ చేసి ట్రాన్సాక్షన్ మాట్లాడండి. ₹2 కాదు. ఓకే. ఖచ్చితంగా కాదు. సరే అదే చిన్న చిన్న నేను చెప్పే కదా ఇప్పుడు ఇప్పుడు కాదన్నాడు కదా మీ కింద నన్ను ఎలాగో తిడతారు కదా కామెంట్లు అట్లా కాదు కానండి సార్, ఇప్పుడు సార్ ప్రసాద్ గారు, మీకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అండ్ పేటిఎం అండ్ గూగుల్ పే కొంత ఛార్జ్ చేస్తున్నారండి వాస్తవం, కానీ ఫోన్ పే ట్రాన్సాక్షన్ ₹2 అనేది ఫోన్ పే మీరు ఇవన్నీ చెక్ చేయండి. ట్రాన్సాక్షన్ చార్జెస్ లేకుండా ఉన్నాయంటే మాట్లాడుకుందాం. నామినల్ గా ఉంటాయి సార్, కానీ నామినల్ అనేది ఎందుకు ట్రాన్సాక్షన్ ₹2 అనేది ఇప్పుడు 100కి ₹2 చార్జ్ చేస్తున్నారు అనుకోండి. సో లిక్కర్ విషయంలో ట్రాన్స్పరెంట్ గా జరిగిందంటారా? నేనైతే నమ్ముతున్నా, ఎందుకంటే ప్రభుత్వం నడిపింది. నాకు ప్రభుత్వం మీద So, నమ్మకం cash ఉంది. రూపంలో ప్రజల తీసుకోవడం ఇవాళ 164 సీట్లు ఇచ్చిన ఈ ప్రభుత్వం తప్పు చేసిందని ఎవడో స్టేట్మెంట్ ఇస్తే నేను ఒప్పుకోను. ఎందుకంటే ప్రజల తీర్పుని గౌరవించాలి చేస్తున్నారు. నెక్స్ట్ 151 సీట్లు ఇచ్చినప్పుడు ప్రజల తీర్పు గౌరవించి ఆయన ప్రభుత్వం తరఫున లిక్కర్ షాపులు నేను కంట్రోల్ చేసి వద్దంటారు, ప్రభుత్వం నడుపుతుందని చెప్పింది పాలసీ ఏంటి అది? పాలసీని తప్పట్లేదు సార్. ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏం ట్రాన్సాక్షన్? మీరు transaction- హైపోథికల్ గా వాళ్ళు అక్కడ వందుకొని ఇంకో 100 వెనక నుంచి తీసుకొచ్చి 200 అమ్మాడు అంటే అది అమ్మడం దానికి కుదరదని కాదు చెప్తున్నా. ఏంటంటే ఖచ్చితంగా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయటమే దానికి అనుమానాలకు సరే తావిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు అది. ఇప్పుడు పాయింట్ కదా, ఇప్పుడు ఇదే బ్రహ్మాండంగా చెప్పారు మీరు. బ్రెవరేజ్ కార్పొరేషన్కి ఎక్స్చెక్కర్ దగ్గర నుంచి డబుల్ పేమెంట్లు ఒకే రోజు జరిగింది చూపించి చెప్పండి. డబుల్ కేసులు వెళ్ళి మీరు అన్నట్టు 100 కేసులు ప్రభుత్వం కొని అది unofficial గా వెళ్తుందని కదా చెప్పుకుంటారు. ఎక్స్చెక్కర్ నుంచి వెళ్తుంది ఎక్కడే మళ్ళీ థర్డ్ పార్టీ అందరికీ ఎలాగ వస్తుంది? అసలు వ్యవస్థ ప్రైవేట్ పార్టీ కాదు కదా, అంజి గారు, ఒక ఎక్సైజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ దుకాణం అది. మొత్తం వ్యవస్థనంతా గుప్పెట్లో పెట్టుకుంది. అందుకే కదా అన్నీ గుప్పెట్లో పెట్టుకుంది. తయారు చేసేవాడి దగ్గర నుంచి అమ్మేవాడి దాకా మొత్తం గవర్నమెంటే కదా. తయారు చేసేవాడు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం దాకా వాళ్ళే ఉన్నారు. ఏమండి, ఇక్కడ చీమకుర్తి మైన్స్ కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ పేరు మీదే ఉన్నాయి లీజులు. ఇవాళ ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఆడేళ్ళు అవతల పార్టీలు జాయిన్ అయితే మనవాడు చేస్తాం. ఏది బెదిరించి పీక మీద కత్తులు పెట్టి ఏదో బెదిరి ఎవడ బెదరం ఉన్నాడు.
భయం అనేది నీ ఆప్షన్. ప్రసాద్ గారు మీరు ఇలా మాట్లాడి భయం అన్నది మీ ఆప్షన్ అండి. భయపెట్టడం అనేది తప్పు కదా. అందరూ భయపడతారు. భయపడటం మీ ఆప్షన్ ఏంటండి? భయపెట్టడం తప్పనేది ఆయన ఒప్పుకోవట్లేదు. అయ్యో నేను ఇంట్లోంచి బయటకు వస్తే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతాం అన్నది ఇంట్లో పెద్దలు చెప్తుంటారు. అలాగే ఇంట్లోంచి బయటకు రాకుండా వాడు లేవు కదా. లేదు ప్రసాద్ గారు, ఇక్కడ మీరు ఎందుకంటే సీనియర్ మోస్ట్ పొలిటికల్ అనలిస్ట్, నేను పాయింట్ చెప్తున్నాను కదా. మీరు పీక మీద కత్తి పెట్టినాడిని మీరు అనకుండా భయపడినోడిని ఎందుకు భయపడ్డాడంటే ఏంటి? ఏక మీద కత్తి పెట్టే పరిస్థితి వచ్చేదాకా నువ్వు ఎందుకు తెచ్చుకుంటున్నావు అన్నది ప్రశ్న. ఎందుకంటే ఏదో చేస్తారని తెచ్చి పెట్టుకున్నారు, వాళ్ళ ప్రారంభం కొద్ది ఏం చేస్తారు, 5 సంవత్సరాలు అనుభవించారు. పరిస్థితి తెచ్చుకోవడం తప్పంట. అఫిషియల్ గా చంద్రబాబు నాయుడు గారు లీజ్ కి ఇచ్చినప్పుడు వాళ్ళ పేరు మీదే ఉన్నాయి, కానీ పెత్తనం ఎవరు ఉంది, ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? సార్ ఓబులాపురం మైన్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3 సార్లు ఎక్స్పెరిమెంట్లు రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ట్రై చేస్తే కూడా ₹1 ప్రాఫిట్ సంపాదించలేదు. ఆ ఓబులాపురం గాలి జనార్దన్ రెడ్డి గారికి ఇవ్వగానే ఎప్పుడు 3 ప్రాఫిట్లు వచ్చి అక్కడ కోటీశ్వరుడు అయిపోయి ఎలాగైపోతాడండి? అలాగే ఉంటాయి రాజకీయాలు అన్నవి. ఎలా ఉంటాయంటే సార్, ఎవరికి నచ్చినట్టు కలర్ ఆడ వేసుకుని మాట్లాడితే అసలు విషయాల కన్నా కొసల విషయాలు ఎక్కువ చర్చించబడతాయి. ఒక డెరిగేటరీ స్టేట్మెంట్స్ తోను బయాస్డ్ గా కొన్ని ఉన్నప్పుడు ప్రభుత్వ పాలసీ ఉంటుందండి. ఆ పాలసీ వాళ్ళ ప్రైవేటైజేషన్ చేస్తున్నాం. మేము ప్రశ్నిస్తుంది ప్రభుత్వ పాలసీ మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి మీరు నేను చెప్తున్నాను కదా, ఎక్స్‌చెక్కర్ దగ్గర నుంచి ఎంక్వైరీ ఖచ్చితంగా అన్ని విషయాలు బయటకు వస్తాయి. మీరు అన్నట్టు ఏమి జరగలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కడిగిన ముత్యం అనుకుందాం, జరిగిందంటే దాని ఫలితం అనుభవిస్తారు, అంతే కదా. అంతే.